హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారికి 2025 మే నెల 15వ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత తెలియజేస్తాను. ముందుగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తులారాశి వారికి ముఖ్యంగా మీ యొక్క అష్టమ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. మే నెల 15వ రోజు గురువు మీ యొక్క అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి గోచరిస్తాడు. భాగ్యస్థానంలో ఉన్న గురువు మీకు చాలా వరకు శుభ ఫలితాలను అందిస్తారు ఫ్రెండ్స్. ఈవెన్ దో మీకు గురువు తృతీయాధిపతి అయినప్పటికీ స్థాన బలం అనేది బాగుంటుంది. స్థానబలం వల్ల మీకు చాలా వరకు మంచిది. ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి గురువు వస్తాడో మీకు పూర్వపుణ్య ఫలితాలు మీరు అనుభవించే సమయంగా దీన్ని మనం తీసుకోవచ్చు. పూర్వజన్మలో చేసిన శుభ ఫలితాలను మీరు అందుకునేందుకు సరైన సమయము. దాంతోపాటు ఈ జన్మలో మీరు చేసిన మంచి విషయాలు శుభ ఫలితాలను ఇచ్చే సమయం ఇది. మీ కోరికలు నెరవేరుతాయి. గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క పంచమ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. దాంతోపాటు మీ యొక్క పుత్రుల వల్ల మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది. ఆదాయం అంటే వాళ్ళ ఒక గొప్పతనము లేదా వాళ్ళ వల్ల మీరు కొంచెం గ్రేట్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలగడానికి అవకాశం ఉంది. అలానే ముందు చెప్పినట్టుగా మీ యొక్క పూర్వజన్మ కృత పుణ్యము, సో ఆ పుణ్యం అన్నీ కూడా మీరు అనుభవించడానికి ఒక సమయము గురుగ్రహము అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఇక భాగ్యస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవభక్తి కూడా మీకు ఎన్హాన్స్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. గురువు భాగ్యస్థానంలో ఉంటూ మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల మీకు మంచి ఆలోచనలు రావటము, మంచి పాజిటివిటీ ఎక్కువగా పెరగటము, మంచి స్పష్టత లైఫ్లో చీకటిగా ఉన్న ఒక రూమ్ అనేది ఇప్పుడు వెలుగుతో నిండిపోయినట్టుగా మీ యొక్క స్పష్టత అనేది మీకు వస్తుందన్నమాట. పాజిటివ్ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే గురువు అంటేనే మనకు జ్ఞానకారకుడు. సో ఆ జ్ఞానం అనేది మీకు సిద్ధిస్తుంది. సో దీన్ని మనం క్రమంగా అభివృద్ధి చేసుకోవడానికి, దీనికి మీరు సహకరించాలంటే మీరు కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు అభ్యాసం చేయటం మంచిది. దేవాలయ దర్శనము, కాసేపు దేవాలయానికి వెళ్ళి మౌనంగా ఉండటం అభ్యాసం చేస్తే చాలా వరకు మంచిది. ఇక గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క తృతీయ స్థానాన్ని చూడటం వల్ల మీ యొక్క సహోదరులు, యంగ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్ కానీ, అంటే మీకంటే వయసులో చిన్నవారు, మీ యొక్క సహోదరుల వల్ల మీకు ఆదాయం అనేది కలిసి వస్తుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా వరకు బాగుంది. మీకు ఏదైనా గొడవలు ఉన్నా, మిస్అండర్స్టాండింగ్ ఉన్నది కూడా తీరేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీ యొక్క నెట్వర్క్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. నెట్వర్క్ వల్ల మీ యొక్క కమ్యూనికేషన్, ఏదైనా బ్యారియర్స్ ఉంటాయి కదా, ఏదైనా పొరపాటు లేదా మిస్అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేసుకోవడం, గొడవలు, ఇవంతా కూడా తీరుతాయి. గురుగ్రహం యొక్క దృష్టి వల్ల ఇవంతా క్రమేణా తగ్గుతుంది. మే నెల 15 తర్వాత ఇవన్నీ జరుగుతాయి. సో ఆ సిమ్టమ్స్ అనేది ఇప్పటి నుంచే మీకు తెలుస్తూ ఉంటుంది. అది మీరు చూడగలుగుతారు. క్రమేణా వెంటనే తెలియకపోవచ్చు. మీ యొక్క శత్రువులు మిత్రులుగా అయ్యేందుకు కూడా అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.